ఎక్కడికి రా? ఎతకడానికి. ఏమెతకాలి? అదే కొంచెం మంచి మర్యాద. ఒక ఆడది ప్రేమించడానికి కావలసిన మినిమం నీడ్ మనసు. అది నీకు లేదు. ఈ ప్రేమ పెళ్లి ఇలాంటివేం నీకు మ్యాచ్ కాదు. వదిలే. మా అమ్మ చెప్పిందా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? ఎవరి నోటి నుంచి వచ్చినా అమ్మ మాటలు ఈజీగానే అర్థమైపోతాయి. ఏ తల్లి బిడ్డ గురించి చెడ్డగా చెప్పదు. చెప్పిందంటే ఆవిడ తల్లే కాదు, నీ కన్న తల్లి కాదా? కన్నదామే, తల్లి కాదు. పెంచలేదా? పెంచింది కూడా ఆమె, తల్లి కాదు. అదేంటి? ప్రేమతో చూసుకునేది కాదా? అలా కనిపించదే. ఆమె చూసేదే. ఆ చూపు నాకు నచ్చదు. ఏమైంది మీ ఇద్దరికి? తల్లి కొడుకులేనా? అది వదిలే. ఇప్పుడేంటి? నీ గురించి ఎవరో చెప్తే పట్టించుకునేదాన్ని కాదు. అమ్మ చెప్తే నమ్మరా? కన్న కొడుకు చెప్పింది కూడా నమ్మాలిగా. ఎవరికి ఏదనిపిస్తే అది చెప్తారు. నీకు ఏదనిపిస్తే అది చేయాలి. నీకు నిజంగా నేను బ్యాడ్ అనిపించినప్పుడు అలాగే వదిలే. ఈలోపు ఏదన్నా అయిపోతే? ఏంటయ్యేది? నాకదే పని. చూడు, నేను కొడుగ్గా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆవిడ అమ్మగా కరెక్ట్ కాదు. కానీ మనిషిగా మాత్రం నేనే కరెక్ట్. మొగుడుగా కూడా కరెక్ట్గా ఉంటాను.
కాఫీ తాగుతావా? ఆల్రెడీ తాగుతున్నాను. కావాల్సినన్ని కన్నీళ్ళు. ఎవరివి? నావే, నువ్విచ్చినవే. నీ కన్నీళ్లని కన్నది కూడా నేనే. వాటితోనే బ్రతకడం మొదలుపెట్టావు. పారేసుకున్నావనుకున్నానే. ఉన్నాయి, కనిపించవు. అవి కళ్లల్లో ఉంటేనే ప్రపంచం క్లియర్గా కనిపిస్తుంది. కనపడనివ్వు. పాపాత్మురాల, అందరినీ విధవలుగా చూడాలని ఆశగా ఉందా నీకు? అందరి పసుపు కుంకుమ తుడి చేస్తే గానీ తృప్తి లేదేమో. ఎందరి కడుపు మంట పోసుకుంటుంది నోరుంది కదా అని. ఇదిగో లిప్స్టిక్. అత్త, నేను నా పిల్లలు ఈవేళ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. ఈ సంసారం కోసం చాకిరీ చేస్తున్నానంటాం సాకైపోయింది అక్కకు. ఏమిటి అది చేసే చాకిరి? ఏమిటది ఉద్ధరించేది? పంచపక్ష ప్రమాణాలు పెడుతోందా, పట్టు పొరుపులు వేస్తోందా? ఏదో సగం కడుపుకు తిని కటిక నేల మీద పడుకుంటున్నాం. తనకి మాత్రం ప్రత్యేకంగా ఒక గది, మంచం, పరుపు, ఫ్యాను, సోఫాలు, షోకులు. ఎంత సంపాదిస్తే మాత్రం 600 సంపాదిస్తున్నాను, ఈ సంసారానికే పోస్తున్నాను అనడమే కాని ఇంటి ఖర్చుకు ఎంత ఇస్తుందని చెప్పవే. ఏయ్, లెక్క చెప్పవే. నేను ఇంకో సినిమా చూస్తాను. ఏం సినిమా? జురాసిక్ పార్క్. డైనోసార్ని చూస్తావా? వెళ్ళి అద్దం ముందు నిలబడు, కనిపిస్తుంది. నిజమేనమ్మా, నాది ఒక జన్మేనా? ఏ అనుబంధం ఆనందం లేని జన్మ, మమత మమకారం లేని జన్మ. అలాంటిదే ఉంటే ఏనాడో ఎవరితోనైనా లేచిపోయి ఉండేదాన్ని. మెడలో తాళిబొట్టును, కడుపులో బిడ్డను మోయలేదు కానీ 25 ఏళ్ల వయసులో 60 ఏళ్ల బరువును మోసాను. ఇంకా మొయ్యాను. ఇదిగో నా 2వ రాజీనామా. ఎలా ఉంది? ఇదేం సినిమా? అంతులేని కథ. నీదదేగా? ఎవరు తీశారు? కె బాలచందర్. ఆయన ఎవరు? నవ్వుతావేంటి? ఏడవలేక. ఆయన మనసుకి టచ్లో ఉంటాడు. పాపం నీకు లేదు కదా. ఆయనేం చేస్తాడు? నీకుందా? ఉంటే కన్నబిడ్డ ప్రేమని చెడగొట్టాలని చూస్తావా? అసలు నువ్వు అమ్మవేనా? అంతకంటే ముందు ఆడదాన్ని. ప్రేమని బాగు చేయడం నా బాధ్యత. నాది ప్రేమ కాదనడానికి నీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? నీకు బాలచందర్ తెలియదు కదా. ఇంతకంటే ప్రూఫ్ అవసరమా? ఇంకెవరికి తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు. రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు. మైథిలి, చెప్పు. పానీతో మాట్లాడాను. తెలుసు. ఎలా తెలుసు? నేను చెప్పలేదు కదా. వాడు చెప్తాడుగా. ఓ, మీ తల్లి కొడుకులు మాట్లాడుకుంటారా? ఎక్కువగా పోట్లాడుకుంటాం, అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం.
ఎప్పుడెప్పుడో నాకు లేటుగా నిద్ర పడుతూ ఉంటుంది. అప్పుడు కల్లోకొచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఒక రకంగా మీ తల్లి కొడుకులిద్దరిది కూడా లవ్ స్టోరీనే. ఏ స్టోరీ అయినా తల్లి కొడుకుల లవ్ స్టోరీ తర్వాతే. చెప్పు. వాడు అంత బ్యాడ్ కాదనిపిస్తుంది తులసి. వాడి మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. నువ్వు నేర్పించిందే కదా. నేర్చుకున్న తర్వాత మార్చుకున్నాడులే. వదిలే. నాకు నీ మాట వినాలనిపిస్తుంది, వాడి మాట వినాలనిపిస్తుంది. మనసు మారట్లేదు తులసి. ప్లేస్ మార్చి మనసు అదే మారుతుంది. అంటే ఏంటి? ఈ ప్రేమ నుంచి నన్ను పారిపోమంటావా? నువ్వు వదలాలనుకున్నా ప్రేమ నిన్ను వదలదు, వెంట పడుతూనే ఉంటుంది. జస్ట్ ఫర్ చేంజ్ అలా బయటికెళ్ళొచ్చే. మనసు రిలాక్స్ అయితే కొత్తగా ఆలోచిస్తుంది. అంతేనా? జస్ట్ ఫర్ ఎ చేంజ్. నువ్వు మనిషివి కాదు. అది నువ్వు పుట్టాక తెలిసింది. ఎక్కడికెళ్ళినా తన మనసు మారదు. మనసు కదా, మార్పు దాని ప్రాణం. Hey, mano! Superb! Wow! We'll go there. Come on. మీరా? వావ్! ఎందుకే ఇలా డల్ గా ఉంటావు? నీ మూడ్ చేంజ్ కోసమే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాను. బీ హ్యాపీ. వావ్! హే మైథిలి, what is this yaar?
What were you doing? సారీ. కోపం అంటే తెలియనోడు. ఆణ్ణలా ఎప్పుడూ చూడలేదే. నీ తమ్ముడికి పాపం అంటే కూడా తెలీదత్తా. తెలుసనేసరుగా మంచితనానికి కోపం అతకదంట. వచ్చేస్తాళ్లే. అసలు ఎక్కడికెళ్ళుంటాడే? డబ్బులు కూడా తీసుకువెళ్ళాడుగా. ఏదైనా పని చూసుకోవడానికి అయి ఉంటుంది. పని దొరికితే రాడా? ప్రాణం ఈడనే ఉంటే ఏడికెళ్తాడత్తా. బాలు ప్రాణం నీలా. ప్రాణానికి దూరంగా ఎంతకాలం ఉంటాడత్తా? వచ్చేస్తాడు.
What are you doing? Why are you looking, Maya? Wait.